థ్యాంక్ యూ అండి. సీక్వెల్ కదా, మా ఫస్ట్ పార్ట్తో పాటు కంపారిజన్స్ అవన్నీ ఉంటాయి. కొంచెం టెన్షన్గానే వెళ్ళాం థియేటర్కి. బట్ నేను ఫస్ట్ మార్నింగ్ ప్రశాస్లో చూసాను, తర్వాత సుదర్శన్ చూసా. ఎక్స్ట్రీమ్లీ అసలు జనాలందరూ ఎంజాయ్ చేస్తుంటే దీనికోసం కదా మనం సినిమా చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను మా భీమ్స్ గారికి, తమన్ గారికి, మా నవీన్ అన్నకి, సో హీఈస్ ద బ్యాక్ బోన్. ఆయన అసలు క్రిస్ప్ రన్ టైం పెట్టి మొత్తం అందరినీ అసలు కంటిన్యూస్గా నవ్వుతూనే ఉండాలి. వాళ్ళు నవ్వుతుంటే అయినా కానీ మళ్ళీ ఇంకా చక్కల గింతలు పెట్టి సాడిస్టిక్గా నవ్వించాలి అని చెప్పి దాన్ని ప్రిపేర్ చేశారు మమ్మల్ని. సో దానివల్ల ఇంత పెద్ద హ్యూజ్ ఓపెనింగ్ని మనం నిలబెట్టుకోగలిగాం. థ్యాంక్ యూ అండి. మీరు కూడా థియేటర్లో చూడాలి, ఎంజాయ్ చేయాలి. స్పెషల్లీ మేము ఇప్పటి వరకు దాచుకున్నది, సో ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి సునీల్ గారు ఆయన చాలా పెద్ద అసెట్. సో ఎక్కడ చూసినా కానీ సునీల్ గారి గురించి, డాడీ ట్రాక్ గురించి రాస్తున్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. సునీల్ గారిని మళ్ళీ మా వింటేజ్ సునీల్ గారిని ఆ కామెడీలో మొత్తం చూస్తుండేసరికి భలే హ్యాపీ అనిపించింది. మాషాల్లా బాయ్స్ ప్లేడ్ వెల్. సో బాయ్స్ కూడా కుమ్మేశారు. లడ్డు ఒక్కడే మిస్ అయ్యిండు. దీనిలో డిమాండెడ్ యాక్టర్ అయిపోయిండు. ఒక 2 క్యామియాలు ఉన్నాయండి సెకండ్ హాఫ్లో. అది మీరు థియేటర్లో చూసినప్పుడు వాళ్ళకు ఒక పెద్ద మాస్ హీరోలకు ఎలా అయితే వస్తుందో అలాంటి రెస్పాన్స్ వచ్చింది. సో మీరు కూడా థియేటర్లోకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.